అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఓడ దాటదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న శాస్త్రం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ 2 ఏళ్ల పొద్దులో కాదు, వచ్చిన సంవత్సరం పొద్దులోనే మొదుగాళ్ళనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో, సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అట్లనే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ భృతి 4000 నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పేసి మాటిచ్చింది ఈ సర్కార్. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అధికారంలోకి రావడం కోసము నిరుద్యోగుల కాళ్ళు మొక్కందే తక్కువ. వాళ్ళు కాళ్ళు మొక్కినంత వీళ్ళు నటిస్తే పాపం నిజమే కావచ్చు, సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, నిరుద్యోగుల బతుకుదెరువు మారుస్తారు, నిరుద్యోగుల అవస్థలు పోతాయి, గోసలు పోతాయి అని చెప్పేసి ఆలోచన చేసిన నిరుద్యోగ యువత ఏం చేసిర్రయ్యా అని అంటే, వీళ్ళు ఏం చేసిర్రు? ముందుగాల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పటికి కూడా, ప్రైవేటు రంగాలలో, ఐటీ రంగాలలో ఇటు పోతే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినప్పటికి కూడా, 1,70,000 పైచీలకు ఉద్యోగాలు కల్పించినప్పటికి కూడా ఒక్క ఉద్యోగం ఇయ్యలే, ఒక్క నోటిఫికేషన్ ఇయ్యాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం మీద ఈ నిరుద్యోగ యువత 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అంచనా వేసిన రేవంత్ రెడ్డి సర్కార్, వీళ్ళను మనం పావులుగా వాడుకొని, వీళ్ళను ఒక ఎరగా వేసి మనం వాడుకుంటే మనం అధికారంలోకి వచ్చుడు ఖాయమని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులను వాడుకొని, ఆ నిరుద్యోగులు పాపం ఊళ్ళల్లో ఎట్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా తిరిగినరో కాళ్ళకు బలపాలు కట్టుకొని, అంతకంటే ఎక్కువ ఈ నిరుద్యోగ యువత అవ్వా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా బతుకు మారుతుంది, నాయనా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా బతుకు మారుతుంది అని చెప్పేసి కాళ్ళ ఏళ్ళ వడి ఇలా అమ్మా నాయనలతోని కూడా, వాళ్ళు వేసింది కాకుండా అమ్మా నాయనలతోని కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేపించిండ్రు నిరుద్యోగ యువత. ఇలా నిరుద్యోగ యువత చేసిన చిన్న మిస్టేకు ఇలా రైతులు గోసపడాల్సిన పరిస్థితి, మహిళలు గోసపడాల్సిన పరిస్థితి. మరి వాళ్ళన్న సంతోషపడ్డారా? వాళ్ళకన్నా ఉద్యోగాలు ఇచ్చిర్రంటే వాళ్ళకేమి ఉద్యోగాలు ఇయ్యలే. చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పండు ముసలోళ్ళ దాకా అందరు ఘోరమైన పరిస్థితులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు చేస్తుంది సర్కారు, ఏమేమి ఇస్తుంది అని చెప్పేసి. రైతు మంచుకుంటే రాజ్యం బాగుంటుంది అంటారు. ఇలా రైతన్నకే గోస, ఇలా రైతన్నకే అవస్థ, ఇలా రైతు చేయబట్టి, ఆ రైతుకు అవస్థ చేయబట్టి అన్ని రంగాలు విచ్ఛిన్నం కావాల్సిన పరిస్థితి. రైతు దగ్గర రూపాయి ఉంటే రైతుని కొనుగోలు చేస్తాడు. రైతు కొనుగోలు చేసే దగ్గర వాళ్ళు ఏవైతే షాపులు ఉంటాయో, యజమానులు ఉంటారో వాళ్ళు ఇంత ఎదుగుతారు. ఇట్లా చెప్పుకుంటూ పోయినట్లయితే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో మొత్తం మొదలయ్యేదే రైతు నుంచి. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది, దేశమే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడ్డారు. సరే, ఇవి నిరుద్యోగులు ఇట్లా చేసిండ్రు, నిరుద్యోగులను ఎరగా వాడుకుంటే మేము అధికారంలోకి వస్తే మంచుకుంటుంది అని చెప్పేసి మభ్యపెడితే, ఇలా సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 2 ఏళ్ల పొద్దులో కనీసం 10,000 నోటిఫికేషన్లు కూడా వేయలే కాంగ్రెస్ సర్కార్. ఇలా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ధర్నా చౌక్ మూవ్ చేసిండ్రు కేసీఆర్, ధర్నాలు చేసుకొని ఎకుట చేసిండ్రు అని చెప్పేసి. నిన్నగాక మొన్న రాజీనామా చేసినాక కూడా శాసన మండలిలో పోయి మాట్లాడిన ఆమె కూడా చెప్పింది. ఇలా ఎవరికి స్వేచ్ఛ కల్పిస్తూ ఉన్నారు? పోనీ ధర్నా చౌకులు ఓపెన్ చేసిండ్రు, ధర్నా చౌకులలో ధర్నాలు చేసిన వాళ్ళ సమస్యలు ఎంతమంది తీరుస్తూ ఉన్నారు? ఉద్యమకారుల సమస్యలు తీరుస్తుండ్రా? ఆశా వర్కర్ల సమస్యలు తీర్చిండ్రా? అంగన్వాడీ టీచర్ల సమస్యలు తీర్చిండ్రా? మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు తీర్చిండ్రా? మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తే ధర్నా చౌక్లో కూర్చొని ఏమో ఉంటుంది కదా సామెత, మొత్తం మీద ఏ ఒక్కరి సమస్య కూడా తీర్చింది లేక వాళ్ళు ఎవరైనా ధర్నాలు చేస్తాము, ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేస్తాం, గన్ పార్కు దగ్గర ధర్నాలు చేస్తాము, ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేస్తాము అని అంటే, ఏదన్నా అసెంబ్లీకి ముట్టడిచ్చినా, గాంధీ భవన్ ముట్టడిచ్చినా, లేకపోతే సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నం చేసినా కూడా లావట్టుకొని జీబులలో వేసుకొని పోయి ఎక్కడనో 6-7 కిలోమీటర్ల ఆవల వాళ్ళని నిడిచిపెడితే పాపం వాళ్ళ ఆడ చేరుకోలేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. Group 1 జీవోలు రద్దు చేసి మీకు ఇష్టారీతిన మీ జీవో 29 ఏమో పట్టుకొచ్చిండ్రు. జీవో 46 ఏదైతే కానిస్టేబుల్కి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి జీవో 46 తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఈ జీవో 46 తీసేసి కానిస్టేబుల్ జాబులు కొట్టేటోళ్ళందరికీ న్యాయం చేస్తాము అని చెప్పేసి మాట్లాడిరు. ఏ విధమైన హామీని కూడా అమలు చేయలే. మీదికెళ్ళి ఏమో అంటారు కదా,
సొమ్మొకటిది సోకొకటిది. కేసీఆర్ మోట సామెత అప్పుడు అంటే అందరూ మాట్లాడిండ్రు. మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలని ముద్దాడతారండి అని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళను ఉద్దేశించి మాట్లాడినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అక్షరాల అదే. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన 60,000 ఉద్యోగాలను మేమే ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ ఖాతాలో వేసుకొని దేశంలో ఎక్కడ ఎన్నికలైనా, బీహార్లో ఎన్నికలైనా, మహారాష్ట్రలో ఎన్నికలైనా, హర్యానాలో ఎన్నికలైనా, ఈ ఎన్నికలు జరిగే ప్రాంతాలకు పోయి నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మొన్న సర్పంచ్ ఎలక్షన్ల నేపథ్యంలో బహిరంగ సభలు పెట్టుకుంటూ పోయిన కాడ కూడా ఇలా 60,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఎవరికి ఇచ్చిండ్రు 60,000 ఉద్యోగాలు? ఎక్కడేసినో కొత్త నోటిఫికేషన్ వేసి ఆ నియామక పత్రాలు అందజేయాలంటే ఒక 6 నెలల ప్రాసెస్ ఉంటుందట. మరి నువ్వు వచ్చిన కొత్తలనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన యాడికేళ్ళు ఇచ్చినావు? 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్ కొలువులో ఉండంగా కూడా ఆయనను ట్రాన్స్ఫర్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి నియామక పత్రం అందించిన చరిత్ర నీది. ఇక ఇంత డబ్బా కొట్టుకుంటావు. కాంగ్రెస్ సర్కార్ ఆగం చేస్తా ఉన్నది. ఇలా ధర్నా చౌకులు ఓపెన్ చేసట ఎవరినో ఉద్ధరించిరట. పోలీసులు యాడంగోలను ఆడంగా గొర్రెలను గుంజుకపోయి వ్యాన్లలో కుక్కి పడేస్తే పాపం వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. 046 బాధితులు ఏడిచిండ్రు, కళ్ళల్లో నీళ్లు తీసుకున్నారు. ఇప్పటికీ అది చేస్తారు వాళ్ళు. మా బతుకులు ఇట్లెందుకు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ వచ్చి అని చెప్పేసి కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగి విశ్వవిద్యాలయాల చుట్టూ తిరిగి, ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ తిరిగి, చిక్కడపల్లి లైబ్రరీ చుట్టూ తిరిగి మాకు ఓట్లేయండి అని చెప్పేసి ఈ బలమూరు వెంకటు, ఈ శనగాని దయాకరు, ఈ ఆకునూరు మురళి అయితే ఏంది? యాడున్నాడు ఆకునూరు మురళి? మాట్లాడాడా? ఇయ్యల్లా విద్యాశాఖ చైర్మన్ ఇచ్చిండ్రు కదా, ఆయన మాట్లాడాడు. మేధావుల నోట్లు అందరూ బెల్లం గడ్డలు పెట్టుకున్నారు. ఇలా ఆనాడేమో కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు ఇచ్చినప్పటికి కూడా విద్యా వ్యవస్థను ఆగం చేసిండు, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిండని చెప్పేసి మాట్లాడిన మేధావులందరూ ఇలా అసలైన విద్యా వ్యవస్థ ఇయ్యల్ ఆగమైతాంది. విద్యా వ్యవస్థలో కూడా 100 కోట్ల స్కాములు జరుగుతూ ఉన్నాయి. ఎవరున్నారు దానికి? విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఒక్క నోటిఫికేషన్ 14,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ కూడా వేసిండ్రు. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కేసీఆర్ వేసిండ్రు. లక్షల మందికి కొలువులు ఇచ్చిండ్రు పోలీసు ఉద్యోగాలు, దాదాపు 1,00,000 పైచిలకు. ఇలా మీరు ఏ ఉద్యోగం కల్పించిన మరి డబ్బా కొట్టుకుంటారు? మొత్తం మీద శ్రీధర్ బాబు అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిండ్రు. ఏం చెప్పారు మేనిఫెస్టోలో? నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి అన్నారు. తర్వాత ఏమన్నారు? సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఇక ఆ దేవుని మీద ఈ దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చక్కగా చేయలే రేవంత్ రెడ్డి. రుణమాఫీ విషయంలో షాక్ తగిలింది. ఓ రైతు పిటిషన్ దాఖలు చేసిండు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనము లెక్కలు మొత్తం ముంగట పెట్టాలి. ఇలా సచ్చుకుంటా బతుక్కుంటా లెక్కలన్నీ పెట్టాలి, అసలైన లెక్కలు పెట్టాలి. తప్పుడు లెక్కలు పెట్టినా దొరకబడుతుంది హైకోర్టు ధర్మాసనం. నువ్వెన్ని చేసినా చేయని కిందికే ఇక. రైట్. మొత్తం మీద పాపము అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి కూసోబెట్టి, రాహుల్ గాంధీ చుట్టూత నిరుద్యోగులను అందరినీ చేర్పించి బావర్చి హోటల్లో కూసోబెట్టి ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేమని చెప్పేసి మాట్లాడిండ్రు కదా. ఇలా రాహుల్ గాంధీ కంటికి కనబడతలేదా? ఆయన ఏమన్నంటే రాజ్యాంగ ప్రతిమ పట్టుకొని తిరుగుతాడు. ఏమన్నా సింగారం ఉన్నదా అయ్యల్లా? ఆయన ఢిల్లీకి చక్కర్లు కొట్టడానికే సరిపోతా ఉన్నది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎత్తాడు. మొత్తం మీద మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఈ అరెస్టు చేసిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడుదల చేయాలి, వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా అంటే మాత్రము బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద నిప్పులు జరిగిండ్రు. రైట్. మొత్తం మీద ఇక్కడ అశోక్ నగర్ చౌరస్తాలో నిన్న దిల్సుఖ్ నగర్లో చిక్కలపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ వరకు ర్యాలీగా వస్తున్న శాంతియుత వాతావరణంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ర్యాలీగా వస్తున్న నిరుద్యోగ యువతను కొట్టుకుంటా తన్నుకుంటా లాఠీ చార్జ్ చేసుకుంటా గుంజుకొని పోతా ఉన్నారు పోలీసులు. పోలీసు రాజ్యం నడుస్తూ ఉన్నది, నియంతృత్వ పోకడ నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. పోలీసులు లేని యాడికి పోతలేడు రేవంత్ రెడ్డి. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి ఇలా అందరి మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల మీద రేవంత్ జులుం చూపెడతా ఉన్నాడు, ఇంకేమీ లేదు.
పాపము అశోక్ నగర్ చౌరస్తాలో మళ్ళీ పోలీసులు ఒకప్పుడు వీళ్ళు కూడా నిరుద్యోగులే కదా, ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళే కదా. ఎందుకన్నా మీరు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారు? వాళ్ళలో మీరు కనబడతలేరా? లేకపోతే మీరు కష్టపడ్డ విధానం మీకు గుర్తొస్తలేదా? ఎల్కొడకల మీదకి వెళ్ళి దిగరా మీరు నిరుద్యోగుల మీద? అంటే అంత చిన్న చూపు సులకనగా కనబడుతుర్రా? అయ్యల్లా నిరుద్యోగులను అంతగానో మాగం చేయాల్సిన అవసరం ఏమున్నది? ఎక్కీరి ఎక్కీరి డాష్ అని చెప్పేసి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు ఆ పోలీసు అధికారి. ఒకసారి చూడుర్రి పాపము రేవంత్ జులుమిది. రేవంత్ చెప్పండి కానీ వీళ్ళు అట్లా చేయరు కదా. ఇగో అది చూడుర్రి. రైట్, నిరుద్యోగులందరూ ఇప్పుడు ఎందుకు కదం దొక్కిరు? నిరుద్యోగులందరూ ఇప్పుడు ఎందుకు రోడ్ల మీదకి వచ్చిర్రంటే దీనికి ఒక కారణం ఉన్నది. 2 సంవత్సరాలు ఓపిక పట్టిరు నిరుద్యోగులందరూ. 10,000 నోటిఫికేషన్లు వేయకపోయినా 2 సంవత్సరాలు ఓపిక పట్టిండ్రు. ఇంకా ముందు కూడా వేస్తారని చెప్పేసి ఓపిక పట్టిండ్రు. కానీ నిన్న అసెంబ్లీ సమావేశాలలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిన ముచ్చట్లను చూసి కడుపు రగిలిపోతా ఉన్నదట నిరుద్యోగులకు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ కొలువులు అంటే ఎట్లా ఇయ్యలేం, మరి ప్రైవేట్ రంగాలలో ఏడ కొలువులు కల్పిస్తున్నావు? సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు సరే, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాల ముచ్చట కూడా నిరుద్యోగ భృతి లెక్క 4 మడత పెట్టి నిరుద్యోగ భృతి ఇయ్యలేదని చెప్పేసి బట్టి విక్రమార్క ఆనాడు తొలి అసెంబ్లీ సమావేశాలలో చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నిరుద్యోగ భృతి గురించి మడత పెట్టినట్టే ఇక్కడ కూడా మడత పెట్టిరు. 5 ఏళ్లకు 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు. సరే, అట్లనన్నా నోటిఫికేషన్లు ఇచ్చుకుంటా పోయిరా. గ్రూప్ 1 రద్దు చేసిండ్రు. గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన కాడ నుంచి మొదలైంది ఇలా భాగవతం. గ్రూప్ 1 రద్దు చేసి వాళ్ళకు సంబంధికులకు పైసలు కట్టిపించుకొని మరీ హాల్ టికెట్లు ఒక్క జాగల మంజూరు చేసి కొన్ని కోట్ల రూపాయలకు గ్రూప్ 1 పోస్టింగ్లు అమ్ముకున్నారు. గ్రూప్ 1 నిరుద్యోగులందరూ కదం దొక్కి హైకోర్టులో కేసేసే వరకు అది అక్కడ ఆగిపోయింది. ప్లేస్మెంట్ ఇచ్చేటోళ్ళకి ఇచ్చేసిండ్రు, చేసుకునేటోళ్ళు చేసుకుంటారు కొలువులు. కానీ పాపం అమాయకంగా అవ్వ నాన్న ఇంటికాడ కడుపు కష్టం నిజంగా రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ కడుపుకు ఒక్క ముద్ద తినుకుంటా బిడ్డ కొలువత్తే బతుకు మంచిగా అవుతుంది, కొడుకు కొలువత్తే మంచిగా బతుకవుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి దిల్సుఖ్ నగర్ కానీ అశోక్ నగర్ కానీ ఇక్కడ స్టడీ సెంటర్లలో కానీ ఫీజులు కట్టుకుంటా పాపను వాళ్ళను అది చేసుకుంటూ వస్తే ఇలాంటి అవ్వయ్యకు వీళ్ళు ముఖం చూపెట్టుకోలేరు, ఊళ్ళో తిరగలేరు. ఏమో పిల్లగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు కొలువత్తదంటివి ఏడవాయ కొలువు అని ప్రశ్నిస్తూ ఉన్నారట నిరుద్యోగులను. ఇగో ఈ పరిస్థితి పోలీసు రాజ్యం నడుస్తూ ఉన్నది. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటా నియంతృత్వ పోకడతో ముందడుగు పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా నిరుద్యోగులకు మోసం చేసిండు ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి. జై తెలంగాణ.